ఆది కాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అబ్రాహాము భార్య అయిన శారాయి అతడికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలిన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. చాలండి. మనందరికీ తెలుసు, దేవుడు అబ్రాహాముని ఏం చేశాడు? దేవుడు ఊరు అనేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన మహిమగల దేవుడు ప్రత్యక్షం అతన్ని పిలిచాడు. నువ్వు నేను చూపించే దేశానికి రా అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కూడా అడగకుండానే ఏం చేశాడు? విశ్వాసముతో బయలుదేరిన వాడు అబ్రహాము. అందుకే ఆయన పేరు విశ్వాసులకు తండ్రి అని కూడా అంటారు. మనందరికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఎవరైతే విశ్వాసమూలముగా జన్మించారో వాళ్ళందరూ ఏమైనారు? అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారండి. ఈ రీతిగా విశ్వాసంతో బయలుదేరాడు అబ్రహాము. బయలుదేరి హారాను చేరాడు. కొంత కాకుండా తర్వాత తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి చేసి కానానికి వచ్చి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానం మాత్రం ఏం కాలేదు? నెరవేర్చబడలేదు. అప్పటికే దాదాపు ప్రియులారా చాలా సంవత్సరాలు గడిచిపోయిందండి. అర్థమైందండి? చాలా సంవత్సరాలు గడిచిపోయింది. శారాకి డౌట్ వచ్చింది. ఎందుకంటే శారాకి ఏమొచ్చింది? డౌట్ వచ్చిందండి. ఏమని? ఇక నేను పిల్లల్ని కనను, నాకు పిల్లలు కారు అనుకొని అబ్రాహాముకి ఒక ఐడియా చెప్పింది. అబ్రాహాముకి ఏం చెప్పింది? ఒక మంచి ఐడియా ఇచ్చింది. ఎలాగో నేను పిల్లలను నాకు పుట్టరు కాబట్టి నువ్వేం చేయి, నాకు దాసి ఉంది కదా ఆగరు, ఈమెని ఏం చేయి. ఆ దినాలు అలాంటి సిస్టమ్ ఉండేటువంటిది. ప్రియులారా, ఆమె నీకు ఇస్తున్నాను, ఆమె ద్వారా ఏం చేయి, సంతానాన్ని కను. నిజంగా శారా చాలా గొప్ప స్త్రీ అండి. అర్థమైందా? ఆమె ఎప్పుడు కూడా తన భర్త యొక్క క్షేమం గురించి ఆలోచించే, సిస్టర్స్ నేర్చుకోవాల్సిన పాఠం గొప్ప చాలా ఉన్నాయి ఇందులో. సహోదరు నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉన్నాయి. ప్రియమైన బిలారా, శారా యొక్క ప్రియులారా మనసు లేక ఆమె ఎంత గొప్పదంటే ఎప్పుడు తన యొక్క భర్త గురించి, భర్త యొక్క రాబోతున్న సంతతి గురించి, ఆ వంశం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే స్త్రీ. నమ్మాట అర్థమవుతుందా? ఇదన్నా చాలామంది పెళ్ళైనా కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంటారు చెప్పండి? ఎవరి గురించి ఆలోచిస్తారు? భర్త గురించి, భర్త ఇంటి గురించి, భర్త యొక్క నిధి గురించి కాదు. ఎవరి గురించి ఆలోచిస్తారు? ఇంకా మా అమ్మ, మా నాయన, అది వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇందుకే అనేక రకాల గొడవలు, కొట్లాటలు వచ్చేటువంటిది కుటుంబంలో. ప్రియమైన బిడ్డలారా, అయితే ఏం చేసి దాని కొరకు తన స్థానాన్ని ఇంకొకరు ఇవ్వడానికి ఇష్టపడిందండి. త్యాగమూర్తి అంటారు దాన్ని. ఎవరైనా తన స్థానాన్ని అంటే భారీగా తన స్థానాన్ని ఇంకొకరు ఇవ్వడానికి ఇష్టపడతారండి స్త్రీలు? ఇవ్వరు. కానీ ఈమె అలాంటి ఇవ్వటానికి ఇష్టపడింది. ఎందుకు తెలుసా? అబ్రాహాము గారి యొక్క లేదా నా భర్త యొక్క వంశం ఏం కావాలి? నిలబడాలి. నా స్థానం గొప్పది కాదు. అబ్రాహాం యొక్క పేరు ఏం చేయాలి? వంశము నిలబడాలి. ఈ స్వభావం ఒక స్త్రీకి ఉండాలంటే, ఒక భార్యకు ఉండవలసిన, ఒక ఇంటి యజమానురాలకు ఉండవలసినటువంటి బాధ్యత. ప్రియమైన బిడ్డలారా, చివరికి ఏం చేసింది? ఆలోచన చేసి ఏం చేసింది? ఆగర్ను ఎవరికి ఇచ్చింది? అబ్రాహాముకి ఇచ్చింది. వెంటనే ఏమైంది? గర్భం ధరించింది. ఎవరు? ఆగరు. ప్రియులారా, ఆగరు ఎవరు చెప్పండి? ఆగరు ఎవరండి? చెప్పండి, ఆగరు ఎవరు? ఒక దాసి. ఐగుప్తు రాలంటే ఒక దాసి. ఎప్పుడు ఇచ్చాడో? ఫరో ఇచ్చాడు అప్పుడు పోయినప్పుడు.
ఇక్కడ ఇంకొకటి కూడా బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిస్టర్స్ బాగా అర్థం చేసుకోవాలి, యవనస్తులైనా పెద్దలైనా అందరూ కూడా. ప్రియులారా, ఆగరుని ఎంత నమ్మి ఉంటే, అర్థమైందండి, ఎంత నమ్మి ఉంటే, ఎంత ప్రేమించుంటే ఆగర్ని తన భర్తకి ఇస్తుండొచ్చు. అలాగే ఎంత అణిగి మెనిగి, ఎంత యజమానురాల పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా ఆగరు ఉండొచ్చు. ఉట్టిగానే ఎవరికైనా ఒక బాధ్యత అప్పగిస్తారండి? బాగా అర్థం చేసుకోండి. శారా తన దాసి అయినటువంటి ఆగరు పట్ల ఎలాంటి దృష్టి, ఎలాంటి నమ్మకం ఉంటే, ఎలాంటి ప్రేమ ఉంటే, ఈమె వలన ఎప్పటికీ నాకు హాని కలగదు అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఏం చేసింది? భర్త స్థానాన్ని భర్తకి ఏం చేసింది? ఇచ్చిందండి. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఎప్పుడైతే తాను గర్భవతిని తెలుసుకుందో వెనక్కి ఏమైపోయింది తెలుసా? ఏమొచ్చింది? యజమానురాలు ఆమె దృష్టికి ఎలా అయిపోయింది? నీచ పనికిమాలిది అయిపోయింది. ఎవరు? యజమానురాలు. అర్థమైందండి? ఇదిలో అనేక ఇళ్లలో జరిగే సంఘటన ఇలాంటివే, ముఖ్యంగా అత్త కోడల మధ్యలో. అర్థమైందండి? లేదా పెద్దవారి మధ్య చిన్నవారి మధ్యలో. అలాగే ఒక దైవజనుడి దగ్గర ఉంటే, కొంతమంది కింద సేవకులు ఉంటే జరిగిన కార్యాలు ఇవే. అర్థమైంది? ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం? ఉదాహరణ కోడలే అనుకోండి. మొట్టమొదటి వచ్చినప్పుడు బాగా ఆలోచించండి. ఒక అత్తగారు అయినప్పటికి కూడా ఎంత నిన్ను ప్రేమిస్తే, ఎంత నీ మీద నమ్మకం ఉంటే, ఎంతగా నిన్ను ఇష్టపడితే తన కోడలుగా తెచ్చుకోవడానికి కదా. ఎంతోమందిని చూసుండొచ్చు, కోడల్ని, ఎంతోమంది అమ్మాయిలను చూసుండొచ్చు, కానీ ఎవ్వరు నచ్చలేదు, నువ్వే నచ్చావు. తన కుమారుని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంది. స్టార్టింగ్లో మంచిగా ఉంటారు, ప్రేమగా, అత్తని ఎంతో గౌరవిస్తారు. మీరందరూ ఒకప్పుడు కోడలే కదండి, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. సో చూసుకోండి మీకు అర్థ జీవితం. అది కూడా దేవుడు ఉండదు, క్షమాపణ అడగాలి మనము. ఇప్పుడు ఏదో మంచి పరిశుద్ధం అయిపోయినాం కాదు, ఏమన్నా ఎంతో భక్తిగా ఉంటాం. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరం కొడుకో కూతురో పుట్టింది, లేకపోతే ఇద్దరు పుట్టారు అనుకోండి, ఇక వీళ్ళిద్దరికి ఏమవుతుంది? కోడలకి రెండు కొమ్ములు, బాములు జంతువులకి 2 కొమ్ములు వస్తాయి, 4 కొమ్ములు వస్తాయి. అర్థమైందండి? బాగా ఆగర్లు అయిపోతారు. ప్రేమలారా, దీని ద్వారా నీకు కలిగేది శ్రమ తప్ప, మేలు తప్ప ఆశీర్వాదం ఎప్పటికీ రాదు. ఎప్పటికీ పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళే. ఎవరి స్థానాన్ని వారు గుర్తించాలి. వాళ్ళు ఉన్నంతకాలం నువ్వేం చేయాలి? నీ స్థానంలో ఏ రీతిగా నువ్వు ఆరంభంలో ఎలా ఉన్నావో చివరి వరకు అలా ఉండాలి, నీకు అధికారం వచ్చేదాకా. అందుకన్నాడు, పిల్లలారా. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక చదవండి, 5:5 అనుకుంటాను, 5:5 అనుకుంటాను, చదవండి. ఐదైదేనా? పిల్లలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రములో ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చింతించు. ఇక్కడ ఏం రాయబడిందండి? చిన్నలారా, పెద్దలకు ఏం చేయండి? లోబడి ఉండండి. పెద్దల కంటే లోబడి ఉండాలంట. ఆయన ఎవరి బలిష్టమైన చేతి కింద? నువ్వు లోబడి ఉండేది అత్తగారి చేతి కిందనో, లేకుంటే ఒక పెద్ద చేతి కింద కాదు. ఎవరి చేతి కిందంట? ఆయన బలిష్టమైన చేతి కింద. అందుకే ఒక విశ్వాసి ఎప్పుడు కూడా
వారి దృష్టిలో మనుషులను చూడకూడదు. ఎవరైనా సరే ఎవరిని చూడకూడదు? మనుషులను చూడకూడదండి. నువ్వెవరివి? నీ జీవితాన్ని ఒకప్పుడు దేవునికి అప్పగించుకున్నావు. నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు. దేవుడు అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు. అందుకని ప్రతి విషయం ఎవరు చూడాలి? నువ్వు దేవుని చూడాలండి. అందుకే రాయబడింది, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. ఇక్కడ పెద్దల చేతి కింద అని రాయలేదు. అక్కడ ఉందా మీ బైబిల్లో? పెద్దల చేతి కింద ఉందా? ఏమనుంది? కింద తర్వాత చదవండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎవరు బలిష్టమైన చేతి కింద? అత్త చేతి కింద ఉన్నాను, మామ చేతి కింద ఉన్నాను, లేకుంటే అధికారుల చేతి కింద ఉన్నాను, లేదా పాస్టర్ చేతి కింద ఉన్నాను అని ఏం చేయకూడదు. ఆ దృష్టికి చూడవలసింది. ఎవరు చూడాలి? దేవుని బలిష్టమైన చేతి కింద అని దేవుని బట్టి లోబడి ఉండాలి, దేవుని బట్టి గౌరవించాలి, దేవుని బట్టి మర్యాద చేయాలి, దేవుని బట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా బైబిల్ కలిగి పెద్దల పట్ల ప్రవర్తించాలి అని ఏం చేయాలి? ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. కానీ ఏం చేస్తారు? 2-4 రోజే ఏం చేయాలి? వీళ్ళు హెచ్చించుకోవాలి, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి, లీడర్లు అయిపోవాలి. ఇంటికి పెద్ద ఎవరైపోవాలి? మేము పెద్ద అయిపోవాలి. అవ్వచ్చేమో, కానీ దైవ ఆశీర్వాదం నీకు మాత్రం ఉండదు. దేవుని ఆశీర్వాదం మాత్రం నీకు ఉండదండి. అందుకని దేవుని ఇచ్చేంత వరకు కూడా ఏం చేయాలి? నువ్వు దేవుని చూస్తూ దీన మనసు తగ్గించుకొని ఎవరికి ఏ రీతిగా మర్యాద చేయాలి, ఎవరి పట్ల ఎలా గౌరవించాలన్నటువంటిది ఏం చేయాలి? నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని కృప, దైవ ఆశీర్వాదము కానీ నువ్వే కానీ నీ సంతానం కూడా ఏమవుతుంది? ఆశీర్వపడుతుంది. అంతేకాని ప్రేమలారా ఇంకేందో నాకు కొమ్ములు వచ్చేసాయని నువ్వు ఎగిరి ఇతరులను అగౌరవంగా మాట్లాడితే, అగౌరవంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రేమైన బిడ్డలారా తర్వాత ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది, తర్వాత ఉంటుంది నీకు సంగతి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడికి వద్దాం ప్రేమ ఆగర్ దగ్గరికి. ఆగర్ దృష్టికి ఏమైందంటే యజమానురాలు ఎంత నమ్మి ఎంత ప్రేమించి తన భర్త తన స్థానాన్ని ఆమెకి ఇస్తే ఏం చేసింది? ఈమెను ఏమనుకుంది? నీచం కనబడుతుంది. ఈమెమనుకు వెళ్తా ఇక నేనే యజమానురాలని, ఈ ఆస్తికి అంతటి ఎవరిని నేను, ఎందుకంటే నాకు కొడుకు పుట్టుతున్నాడు కదా. ఇక కొడుకు కూడా రాలే, కొడుకో కూతురు కూడా తెలియదు. కానీ అంతలో నీకేమైపోయింది? యజమానురాలు ఏమైపోయింది? మనకి లేనిది ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఏమంటా సేవకులం అనుకో, ఇక్కడ ఉన్న మీకు ఎవరికైనా దేవుడు మంచి మాకంటే ఒక మంచి వరం ఇచ్చేశాడు అనుకో దేవుడు, ఏమనుకుంటారు? పాస్టర్కి ఏం తెలుసమ్మా, పాస్టర్కి ఏం తెలుసు? నేను చేయి పెట్టి ప్రాంతం స్వస్థ వచ్చేస్తుంది కాబట్టి నేనే పాస్టర్ అమ్మని, నేనే పాస్టర్ అనేసారు అంతే. పక్కన ఇంకొక గ్రూప్ అక్కడ తయారు చేస్తారు. ఇది అలా జరిగే కార్యం. అది 4 రోజులు నిలబడదు. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోవాల్సింది. మంచి ఒక వాక్యం చెప్పింది వచ్చేసింది అనుకోండి, ఏమనుకుంటారు? ఇక నాకు ఎవరు లేరు, మన పైవాడు లేడు, ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటాం. ఇది ఏమాత్రకు దేవుని హెచ్చించాలి. అంతవరకు ఏం చేయాలి? దీన మనసు కలిగి తగ్గించుకొని ఉండాలి. అది కుటుంబపరంగా కావచ్చు, ఉద్యోగ స్థానంలో కావచ్చు, అలాగేంది దైవ సేవకుల విషయంలో కావచ్చు, దేవుని సేవ విషయంలో కావచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆగర్ ఏం చేసిందంటే ఏమవుతుంది? తన యజమానురాలు ఇచ్చింది ఎవరు? ఈ స్థానం దొరికింది ఎవరు? ఈ ఆశ్రయం దొరికింది ఎవరి వలన? తన యజమానురాల వల్లనే కదా, శారా వల్లనే కదా. అది మర్చిపోతారు. ఎవరి వలన ఈ కుటుంబానికి వచ్చామో, ఎవరి వలన ఈ భర్త దొరికాడో, ఎవరి వలన ఈ యొక్క ఇల్లు దొరికిందో, ఎవరి వలన ఈ యొక్క ఆస్తి దొరికిందో, ఎవరిని బట్టి నేను ఈ స్థలంలో ఉన్నానో, ఆ విషయాన్ని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమవుతుంది? నీకు బాధలు తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే ప్రియమైన బిల్లారా ఇలాంటి పరిస్థితి వచ్చిందో, శారా ఏం చేసింది తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమన్నది అక్కడ చదవండి. భర్త దగ్గర వెళ్ళి ఏమంటుందో, నా ఉసురు నీకు తగులును. శారా ఎవరి దగ్గరికి పోయిందండి? ఈమెనేమనలే. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. ఇంత ఈమె నీచంగా చూసినా కూడా
ఈమెని ఏం అనలేదు. ఎవరి దగ్గరికి పోయింది? భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ముందు ఎక్కడి నుంచి పర్మిషన్ రావాలి? భర్త దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలో అక్కడి నుంచి పర్మిషన్ తర్వాతనే చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తాం మనము? తీసుకుంటాం పర్మిషన్, మనమే డిసైడ్ చేసుకుంటాం. అర్థమైందండి? మనమే కొట్లాడికి వెళ్ళిపోతాం, మనలో తనకడికి వెళ్ళిపోతాం, మనమే పరిగెత్తిపోతాం ముందుకి. ఎందుకోకుండా నేను శారా మాత్రం తన స్థానాన్ని మర్చిపోలేదు. భర్త పర్మిషన్ లేకుండా నేనేమి కూడా చెయ్యకూడదు. సరే, ఈమె నేను ఇచ్చాను అని ఈమె సొంతంగా ఏం చేయట్లేదు, నిర్ణయం తీసుకోలేదండి. ఏం చేసింది ఈమె? భర్త పర్మిషన్ కొరకు అడిగింది వెళ్ళి. సరే, ఆమె ఏడుస్తుందో కొట్లాడిందో అది వేరే విషయం. ఎవరి దగ్గరికి వెళ్ళింది? భర్త దగ్గరికి వెళ్ళింది. వెళ్తే భర్త ఏమన్నాడు? నీ ఇష్టం చేసుకోపో అని చెప్పేశాడు. పర్మిషన్ దొరికేసింది. అప్పుడు వచ్చి కొట్టింది చూడండి ఏమని. ఎవరిని? ఆగర్ని. ఏం చేసిందంట? చదవండి కిందికి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును. కింద వచ్చిన చదవమ్మా, నేను ఏదైతే అది అంటున్నానో అది చదవండి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చాలండి. అప్పటిదాకా ఎంతో నమ్మకంగా శారా దగ్గర అమ్మ అమ్మ అనుకుంటా ఎంతో ప్రేమతో ఇద్దరు కలగలిసి మంచిగా ఉన్నారు. దాన్ని బట్టి ఆమెకి ఏమొచ్చింది? ప్రియులారా, యజమానికి సంతానము కలిగించేటువంటి ఒక భాగ్యం ఆమెకి దొరికింది. కానీ ఎప్పుడైతే తన్ను తాను ఇచ్చించుకొని ఎవరి వల్లటి ఒక స్థానము దొరికిందో దాన్ని ఏం చేసింది? ఆమె నిర్లక్ష్య పెట్టి వారిని నీచంగా చూడడం ప్రారంభించిందో ఏం దొరికింది ఇప్పుడు తర్వాత? ఏ చెయ్యి అయితే ప్రేమించిందో, ఏ చెయ్యి అయితే ఆశీర్వించిందో, ఏ చెయ్యి అయితే నీకు ఆశీర్వాదకరంగా తోడుగా ఉందో ఆ చెయ్యి ఏమైంది? విరోధంగా అయిపోయింది. నీకు విరోధంగా అయిపోయింది. ఎందుకు మన కుటుంబాల్లో సమస్యలు వస్తాయి? ఎందుకు మన కుటుంబాల్లో ప్రేమ వస్తుంది? కారణం ఏంటంటే నీ స్థానం నువ్వు మర్చిపోతావు. మన స్థానం మనం మర్చిపోతాం. మర్చిపోయి ఉంటాం. నేనే గొప్పదాన్ని, ఇంకేం ముందులే, ఆ ముసలి ఏం చేస్తారు, ఈ ముసలిది ఏం చేస్తుంది అనుకుంటాం. ఇక అప్పటి నుంచే బాధలు ప్రారంభమవుతుంది. ప్రియమైన పిల్లలు, హింసించడం ప్రారంభించింది. అప్పటిదాకా హింసలుందా? దాదాపు ప్రియులారా ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఐగుప్తు నుంచి వచ్చిన కొన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమతో పని చేస్తూ శారాయి ఇద్దరు కలిసి ఉంటున్నారండి. కానీ ఇద్దరు హింసించబడడానికి కారణం ఏంటిది? శారాకి ఏమైనా అసూయ వచ్చిందా, కోపం వచ్చిందా, బాధ వచ్చిందా, కావాలని చేసిందా? ఆగర్లకు వచ్చిన గర్వము, అహంకారము, తన దృష్టికి తాను ఏదో గొప్పదనుకొని అవతల వ్యక్తిని నీచంగా చూడటము. ఈ దృష్టి మనకి మంచిది కాదండి. ఎప్పుడైతే ఎవరైనా సరే నీ మటుకు నువ్వు గొప్పవాడివి, గొప్పదాన్ని అనుకొని అవతల వ్యక్తిని నువ్వు నీచంగా తక్కువగా ఎప్పుడైతే చూస్తావో ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? నీ శ్రమ నువ్వు కోరి తెచ్చుకుంటావు. అర్థమైందండి? ఇక్కడ ఆఖరికి వచ్చింది దెబ్బ, చివరికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే అప్పటిదాకా సుఖం అనిపించింది ఆమె. అప్పటిదాకా ఏమొచ్చింది? ఆమెకి సుఖంగా సంతోషంగా ఉంది ఆమె, ఏ బాధ లేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది, తట్టుకోలేకపోతుంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు పారిపోతుందండి. పారిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలని పరిగెత్తిపోతుందండి. అయితే ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతిది ఎవరు చూస్తున్నాడండి? దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఎవరితో మాట్లాడాడు దేవుడు? శారాతో మాట్లాడలే, అబ్రామ్తో మాట్లాడలే. ఎవరితో మాట్లాడింది? ఆగర్తో మాట్లాడుతుంది. ఏమని చెప్తున్నాడు? చదవండి ఇక్కడ 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని. కొంచెం ముందుకు చదవండి. 9వ వచనం 8.
షారాయి దాసి అయిన ఆగరు, షారాయి దాసి అయిన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు ఇక్కడ ఆగండి కొంచెం. షారా తీసి ఆగర్ని అబ్రాహాంకి ఇచ్చింది, అవంతా జరిగింది. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు ఏం మాట్లాడుతుంది ఆగర్తో? ఏమని మాట్లాడుతున్నాడు? షారాయి దాసివైన ఆగరు. అబ్రాం భార్య అనలే. ఏమన్నది? నువ్వెవరివి? షారాయికి దాసురాలవి నువ్వు. నీ స్థానం ఏంటిదో నువ్వు చూసుకో అంటున్నాడు అక్కడ. దేవుడు ఎప్పుడు మన స్థానాన్ని గుర్తిస్తాడు. అందుకనే మన స్థానం ఏంటిదో, బహుశా అత్తగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు, మామగా ఉండొచ్చు, తండ్రిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు. నీ ఏ స్థానం, ఏ బాధ్యత ఉన్నా ఆ బాధ్యత ఏం చేయాలి? అది మారిపోయేది కాదండి. దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. దానే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు క్రైస్తవ కుటుంబమైనది మాత్రాన ప్రియమాన్ని ఏదో గొప్పదానిపోయిన కాదండి. ఏదో పరలోకం వెళ్ళిపోయి సియోన్లో కూర్చునే ప్రయోజనం లేదు. ఏ స్థానంలో దేవుడు నియమించిన ఆ స్థానానికి తగినట్టుగా నువ్వు న్యాయం చేయాలి. ఆ ధర్మం నువ్వు నెరవేర్చాలి ఈ లోకంలో. అవి కూడా లెక్కలోకి వస్తాయి దేవుని దగ్గర. అర్థమైందా? ఇక్కడ దేవుడు అన్నాడు ఏమండి, దేవుడు ఆగరు అమ్మా, నువ్వు 10 రాజులకు తల్లి కాబోతున్నావమ్మా అని దేవుడు మాట్లాడలే. ఇక్కడ ఏమంటున్నాడు? షారాయి దాసివైన ఆగరు. తర్వాత ఏమన్నాడు? ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి పోతున్నావు? రేపు పరలోకం వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న ఒకళ్ళు అడిగితే ఏం చెప్తావు జవాబు? నేను ఈ దినమే దేవుణ్ణి అడిగాను ఈ క్వశ్చను. నీవు ఏ స్థానం నియమించాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అది లోకరీతిగా ఒకవేళ అడగొచ్చు, ఆత్మ సంబంధంగా అయినా అడగొచ్చు. ఆ ప్రశ్న నువ్వేం జవాబు చెప్పగలవు? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగితే ఏం ప్రశ్నిస్తావు? ఏ జవాబు చెప్తావు? అయ్యా నేను పాపమని ఊపిలో నిన్ను రక్షించావు, ఇగో నిన్ను గురి చూసుకొని నీ వెంబడి నిన్ను పరిగెత్తున్నానని చెప్పగలవా? చెప్పగలవా అండి? లేదు ఈ లోకం దాని దీన్ని వెతుకుతున్నానయ్యా అంటావా? ఏ స్థానం నీకు ఇచ్చాను ఆ స్థానంలో నువ్వు ఉన్నావా? నీకు నియమించినటువంటి స్థానంలో నువ్వేం చేస్తున్నావు? ఆ ధర్మం నెరవేరుస్తున్నావా? ఒక తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, భర్తగా కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడుగా కావచ్చు, కుమార్తె కావచ్చు, కోడలుగా కావచ్చు, అత్తగా కావచ్చు. అది నువ్వు చెయ్యాలి. దేవుడు అంటున్నాడు ప్రియులారా, షారాయి దాసురాలైన షారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున ఆమె అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. ఇప్పుడు కరెక్ట్గా చెప్తుంది. ఏమంటుందమ్మా? దేవుని దగ్గర మాత్రం తప్పేలా ఏమన్నది? యథార్థంగా చెప్తుంది. ఏమన్నా? నా యజమానురాలైన షారాయి. అవునయ్యా, ఆమె యజమానురాలు. నేను ఎవరిని? దాసురాలు. నేను పారిపోతున్నాను అంటే దేవుడు ఏమన్నాడు? అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి. ఎక్కడికి పోమన్నాడు? నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయి? ఆమె చేతి క్రింద అణిగి ఉండమని. ఆమె చేతి కింద ఏం చేయి? అణిగి మెనిగి ఉండు. అర్థమవుతుందండి? ఏమన్నాడు అంటే నీకు నియమైన సమయం వచ్చేంత వరకు ఏం చేయాలి? ఉండాలి. తగ్గించుకొని ఉండాలి. అందుకే చిన్న ఉద్యోగమైనా, చిన్న పని అయినా, చిన్న ఇదైనా ఏం చేయాలి? అది చేస్తూ నమ్మకంగా ఉండాలి. చాలా వాళ్ళని చూసి ఏం చేస్తాం? ఒకేసారి పైకి వెళ్ళిపోవాలని ఆశపడతాం. ప్రియమైన
దేవుడు చూసేది నీ తగ్గింపు, నీ నమ్మకత్వం, ఇవన్నీ చూస్తాడు. ఇక్కడ అన్నాడు, నువ్వేం చేయి, వెళ్ళి నువ్వేం చేయాలి, మళ్ళీ అణిగి మెనిగి ఉండు, ఎక్కువ నువ్వేం చేయొద్దు. దీనికి ముందు ఎలా ఉన్నావో, నువ్వు గర్భవతి కాకముందు ఎలా ఉన్నావో అలాగేం చేయి, నువ్వు ఆమెకి దాసిగా పోయి ఉండిపో. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ రీతిగా జరిగే మళ్ళీ అక్కడికే పంపిస్తున్నాడు. ఆఖరి పాపం లోబడింది, వెళ్ళింది. తర్వాత ఏం చేసింది, ఎంతో భయభక్తులతో ఏం చేసింది, యథావిధిగా ఆమె ప్రియులారా తన గర్వం అంతా తీసేసుకొని ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కింద కూడా చదవండి, కిందకి. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. 11 చదవమ్మా. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. చాలండి, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఏంటండి, నీకు ఒక గర్భవతి ఉన్నావు కాబట్టి నీకు ఎవరు ఉంటారు, ఒక కుమారుడు పుడతాడు. అయితే ఆ కుమారుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడంట, అడవి గాడిదలాగా ఉంటాడంట. ఈ వాక్యమును దీవించి ఆశీర్వించునుగా. అందరం మోకరించి కళ్ళు మూసుకుందాం, అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం నీ ముందుకు వచ్చింది. మనం ఏమై ఉన్నాం, నిజంగా దేవుని మూలంగా పుట్టిన వారమేనా, దేవుని మూలంగా పుట్టిన వారమేనా ప్రియ సహోదరి సహోదరుడా, లేక శరీర సంబంధంగా పుట్టిన వారమా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇది ఎందుకు నీ జీవితము ఇస్మాయేల్ వంటి రీతిగా ఉంది. పేరుకు ఇస్మాయేలు, దేవుడు వినును, కానీ స్వభావం మాత్రము అడవి గాడిద స్వభావము. అడవి గాడిద ఏమాత్రం లోబడదు, దేవునికి లోబడదు, దేవుని వాక్యానికి లోబడదు. ఎవరికి దేనికి, ఆత్మ సంబంధం కావచ్చు, శరీర సంబంధం కావచ్చు, అది లోబడదు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు గాడిదైనప్పటికీ సరే, అది కట్టబడిన గాడిద అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఇది మాకు కట్టబడిన గాడిద మనకు మాదిరికరంగా ఉంది, మనకు ఒక పాఠాన్ని బోధించేదిగా ఉంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఐ ప్రైజ్ యు గాడ్, హల్లెలూయా. ఈ దినమే పశ్చాత్తాపడు, మారు మనసు పొంది నేను పరిశీలన చేసుకొని, నువ్వెందుకు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకు నువ్వు బాప్టిజం తీసుకున్నావు, ఒకసారి పరిశీలన చేసుకొని అందులో పొరపాటు ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడి, ఎందుకు ప్రభు చెప్పిన వాక్య ప్రకారం జీవించలేకపోతున్నావు, కారణం ఏమనగా నువ్వు ఇంకా పరిపూర్ణంగా ప్రభుని విశ్వాసం ఉంచి మారుమోసు పొందలేదు కాబట్టి, పాప క్షమాపణ పొందలేదు, పాపను విడుదల పొందలేదు, పరిశుద్ధాత్మత నూతన స్వభావం నీలోకి రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది నేను మారు మనసు పొంది ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం ఎంత సీనియర్ విశ్వాసం మనం పడ్డప్పటికీ సరే, నీ స్వభావంలో మార్పు లేకపోతే ఈ దినమే పశ్చాత్తాపడవలసిన వాడవై ఉన్నావు, పశ్చాత్తాపడవలసిన దానవై ఉన్నావు. ప్రియమైన బిడ్డలారా, ఆగర్లాగా నీ స్థానాన్ని మర్చిపోయి నీవు హెచ్చించుకొని గర్వంగా నువ్వు ప్రవర్తించినట్లయితే
ఇద్దరేమో మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. నీ స్థానం గ్రహించక ఒకవేళ నీ పెద్దలను అగౌరవంగా నీచంగా ఒకవేళ చూస్తున్నట్టయితే, మాట్లాడుతున్నట్టయితే, మాట్లాడి వాడవైతే దానవైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని దేవుని దగ్గర ప్రార్థించే ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుడు మనకు నియమించిన స్థానము. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయా స్థానంలో దేవుడు పెట్టాడు. ప్రతిది దేవుని ఎదురు లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వారికి లేదు మనకి ఏదో దొరికేసిందని ఒకవేళ గర్వంగా ఫీల్ అవుతే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీకు నియమించిన స్థానాన్ని మర్చిపోతే, ఒకవేళ పారిపోవాలి ప్రయత్నం చేసినా దేవుని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఇద్దరమే పశ్చాత్తాపడి మారు మనసు పొందు ప్రియ సహోదరి సహోదర. హల్లెలూయా. ఆఖరకు ఇన్ని సంవత్సరాలు శారా దగ్గర ఉంది, కానీ ఏనాడు ఆమెకి ఏ కష్టము రాలేదు, ఏ బాధ రాలేదు. కానీ ఆ బాధకు, కష్టకు, హింసకు కారణం ఏంటిది? ఆమెకు వచ్చిన గర్వము. బైబిల్ చెప్తుంది, తలకు నెత్తికెక్కిన, కన్నులు నెత్తికెక్కిన తరము కలదు అని. ఇప్పుడు గర్వాన్ని చూపిస్తుంది. ఆ గర్వాన్ని విడిచి నువ్వు దీన మనసుకురై దేవుని ప్రయోజనానికి నీ జీవనం అప్పగించుకో. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం పరిశుద్ధం చేసి పరిశుద్ధపరచుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జీవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రేరేపించేవారు ప్రార్థన చేయని తర్వాత కూడికి ముగించుకుందాం. ఎవరైనా సరే విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రేరేపించడానికి ఒకరు ప్రార్థన చేయండి. ఎవరు లేనది ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీవు మాకిచ్చేటువంటి నీ మాటను నీ ప్రజలకు ప్రత్యక్షపరచబడి ఉంటుండగా ప్రభు ప్రతి మనోనేత తెరబడిన వారై వారి వారి స్థితిని, వారి యొక్క స్థానాన్ని గ్రహించిన వారై పశ్చాత్తాపడి మారుమనసు పొంది నూతనపరచబడిన వారుగా అయ్యా పరిశుద్ధ బలలో ప్రతి ఒక్కరు పాల్పొందుటకు కృప చూపించండి, సహాయం చేయండి. ఇంతవరకు మాట్లాడిన దేవా ఇక ముందు కూడా మాట్లాడండి. మీరు అక్కడ ఆలస్యం అయితే తిరిగి సాయంత్రం కాసుకుని కృప చూపించమని కూడా ప్రతి బిడ్డలో కూడా నీ వాక్యము వ్రాయబడి ఉండటకు, వారి హృదయంతో వ్రాయబడి ఉండటకు కృప అనుగ్రహించి ఆమెను గొప్ప చేసుకోమని, వెళ్తున్న బిడ్డలతో మాకు పాసం ఉంచమని యేసు పాస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తును వందనాలు. ప్రైజ్ ది లార్డ్.